ప్రతి ఒక్కరము ఈరోజు మేము జరుపుకుంటున్నాం అందరం కాలనీ వాసుల తరపున. అట్లనే ఇక ముందు మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒక ఐకమత్యంతో అందరం ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరం ఒక ఐకమత్యంతో జరుపుకునేది మన 15 ఆగస్టు. మన భారతదేశం గర్వించదగ్గట్టు ఎందరో త్యాగాలకి ప్రతిరూపమే ఈ 15 ఆగస్టు. జై హింద్. ఎందుకంటే వారందరూ ఐకమత్యంగా ఉండి సమానత్వంతో ఉండి సంపాదించుకోగలిగిందే ఈ స్వాతంత్రం. కాబట్టి దీన్ని ప్రతి పౌరుడు గౌరవించి మరి ఘనంగా ఈ 15 ఆగస్టును జరుపుకొని ఈ దేశాన్ని భావితరాలకు ఇదే స్వాతంత్రాన్ని కొనసాగిస్తూ సకల సమృద్ధి కలిగినటువంటి భారతదేశాన్ని అందించాలి. మరియు మన భారతదేశ త్రివిధ దళాలు కూడా పటిష్టంగా ఉంచుకుంటేనే మన సరిహద్దులను మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరుడు కూడా భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడడానికి డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మన ఇండియా మొత్తంలో కూడా. మనము ముస్లింలు వచ్చేసి రంజాను, హిందువులు దీపావళి, క్రిస్టియన్స్ క్రిస్మస్ అదేవిధంగా అట్లా జరుపుకోవడం కాకుండా ఐకమత్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి కులస్తులు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. అందరూ ఐకమత్యంగా ఉంటారు.